నమస్కారం అండి. ఏపీ సిక్ ఛానల్కు స్వాగతం. మొట్టమొదటిగా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు శ్రీనివాసులు. ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల పరంగా చూస్తే మా రాష్ట్రంలో అవకాశాల గని, పెట్టుబడులకు పెట్టండి, సింగపూర్ దిగ్గజం సంస్థలకు సీఎం చంద్రబాబు పిలుపు, ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాట్లకు ఏఎన్ఐ ఆసక్తి, ఏపీ సింగపూర్ భాగస్వాములపై ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగ రత్నంతో చర్చలు. సింగపూర్లో 3వ రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు మంగళవారం వివిధ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. సీఎం ప్రతిపాదనలు పలు సంస్థలు సానుకూలంగా స్పందించి సాంకేతిక సహకారంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపాయి. విద్యా సంస్థలకు ఏఐ సింగపూర్ సహకారము, రాష్ట్రంలో ఏఐ పరిశోధన ఇన్ఫోవేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని ఏఐ సింగపూర్ సంస్థకు సీఎం చంద్రబాబు కోరారు. ఆ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకనవల్లితో సమావేశమయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగాలపై చర్చించారు. ఏపీలో విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సంస్థలో భాగంగా సామ్యం కావాలని పేర్కొన్నారు. మా విద్యార్థులు ఏఐ ఎక్సైజ్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలి. టెక్నాలజీ ప్రమోషన్స్, డిఫెక్ట్ టెక్, ఏఐ రంగంలో సహకరించాలి. రాష్ట్రాన్ని కృత్రిమ మేధ ఏఐ హబ్గా తీర్చిదిద్దాలి ప్రభుత్వం భావిస్తుంది అని చంద్రబాబు నాయుడు తెలిపారు. విమాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలు వినియోగించుకోవాలని ఏఎన్ఐ ద్వారా తెలిపాడు. చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ముఖ్యమంత్రి కావడము ఇక్కడ ఉన్న ప్రజల అదృష్టము. ఎందుకంటారంటే ఆయన 16 గంటలు 18 గంటలు కష్టపడతాడు, తిరుగుతాడు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తాడు. ఈ వయసులో కూడా 75 సంవత్సరాల వయసులో కూడా కష్టపడి సింగపూర్ వెళ్తాడు. ఇతర దేశాలకు వెళ్ళి మన రాష్ట్రాలకు పెట్టుబడి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు. హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీలో కూడా ఈయన చేసిన కృషి వల్ల ఈరోజు వేల కోట్ల రూపాయలు తెలంగాణకు ఐటీ నుంచి ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఈ వైసీపీ వాళ్ళు ఈయన వయసు అయిపోయింది, ఈయన పనికిరాడు అంటారు, కానీ ఈయన మాత్రము పకడ్బందీగా యువకుల కంటే కూడా ముందే పరిగెత్తి 75 సంవత్సరాలు దాటినా కానీ ఇంకా కష్టపడే మనస్తత్వము, ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఏపీకి సీఎం కావడం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కంపెనీ సీఎం కోరారు. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లిన్ విలియన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచించండి. కొత్తగా నిర్మించే విమానాశ్రయాలు ప్రాజెక్టులు, ప్రపంచ స్థాయి సాంకేతిక విమానాలు మెయింటెనెన్స్, రిపేరింగ్ అండ్ ఓవర్ హాలింగ్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాట్లు భాగస్వామ్యం కావాలని, దీనికి విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి ప్రాంతాల్లో అనుకూలంగా ప్రతిపాదించాడు. తమ కంపెనీ ప్రతినిధులు బుద్ధాన్ని త్వరలో ఏపీకి పంపేందుకు సంస్థ అంగీకరించింది. కెప్సెల్ ఆహ్వానము, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ చెందిన దిగ్గజ సంస్థ కెప్సెల్ కార్పొరేషన్ భాగస్వామి కావాలని సీఎం కోరారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ వియాన్తో సీఎం సమావేశమై పట్టణాభివృద్ధి, వాణిజ్య సముదాయాల మౌలిక వసతుల రంగంలో ఆ సంస్థలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. రాష్ట్రాభివృద్ధి కోసము విశాఖను గ్రోత్ ఇంజనీరింగ్గా మార్చే లక్ష్యంతో ఐటీ, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగంలో ప్రాజెక్టుకు అభివృద్ధి కెపెల్ను ఆహ్వానించాడు. సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో అమరావతి రియల్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ జేసీని సీఎం కోరారు. ఆ సంస్థ ముఖ్య పెట్టుబడులు అధికారి బ్రానియోతో సమావేశమై ఏఎస్తో దీర్ఘకాలిక భాగస్వామ్య స్థిరమైన పెట్టుబడులు ప్రణాళికలపై చర్చించి విద్యా, వైద్యము, పట్టణ ప్రణాళిక, పౌర సదుపాయాల రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తామని హామీ ఇచ్చారు. ఆయా రంగంలో పెట్టుబడులకు ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. చూడండి ఎంత కష్టపడుతున్నాడో. ఈ కష్టం చూసి రాబోయే తరాలకు చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా నిలిపోయి యువతకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రం అభివృద్ధి పంతాలను నడపడము, ఇటువంటి పైన చాలా పట్టుదల గల వ్యక్తి. ఈ పట్టుదలతో ముందుకు పోయి రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.